నమస్తే, వెల్కమ్ టు శ్రీని టీవీ. గత 2 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. వేములవాడ ఆలయంలో ఉన్నటువంటి దర్గాను ఏ విధంగా అయినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో కూల్చేస్తాను, అక్కడ ఉండటానికి వీల్లేదు, నేను నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటూ కూడా అఘోరి వేములవాడలో హల్చల్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అడ్డుకున్నా, ఎంత వాదించినా కూడా అఘోరి వినకపోయేసరికి అఘోరిని పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కాసేపు అఘోరి విషయం పక్కన పెడితే, నిజంగా మన దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఎందుకు అసలు ఇస్లాం మతస్థులకు సంబంధించిన దర్గా అక్కడ ఉండటం జరిగింది? అసలు దర్గాను ఎందుకు మన హిందువులు ఇంకా దర్శించుకుంటున్నారు? దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. 300 సంవత్సరాల క్రితం నిజాం పాలకులు ఉన్నటువంటి సమయంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ వేములవాడ ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకునేందుకు ఎంతో మంది వేలాదిగా భక్తులు తరలివచ్చి అక్కడ శివుడికి అభిషేకాలు చేస్తూ పూజలు నిర్వహించేవారు. అయితే అది చూసి సహించని నిజాం పాలకులు ఎలాగైనా సరే హిందువులను అక్కడ పూజలు చేయకుండా ఆపాలని చూస్తూ వారి ఇస్లాం మతస్థులకు సంబంధించిన గుళ్లను అక్కడ ఏర్పాటు చేసుకోవాలని కూడా వాళ్ళు దురుద్దేశంతో ఎలాగైనా సరే శివుణ్ణి అపవిత్రం చేయాలని దురాలోచనతో శివుణ్ణి తన చేతులతో హజరత్ కాజా బాబా అనే ఒక ఇస్లాం వ్యక్తి ముట్టుకోవటం జరిగింది. అయితే ఇది సహించని హిందువులు అతడు వెళ్లిపోయిన తర్వాత వేములవాడ పరిసర ప్రాంతాలను మొత్తం వారు పరిశుభ్రంగా శుద్ధి చేసుకొని మళ్ళీ శివలింగానికి అభిషేకాలు, పూజా కైంకర్యాలు చేసుకోవటం జరిగింది. ఇక ఇది తెలిసిన నిజాం పాలకుడైనటువంటి హజరత్ కాజా మరోసారి ఆలయంలోకి ప్రవేశించి శివలింగంపై మూత్ర విసర్జన చేయటం జరుగుతుంది. అయితే ఇది తెలిసిన హిందువులు ఇది చూసి ఆగ్రహించి వారు శూలాలతో అక్కడికక్కడే హజరత్ బాబాను హతమర్చడం జరిగింది. ఇక ఇది తెలిసి నిజాం పాలకుల బృందం ఆలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి 400 మంది హిందువులను ఊచకోత కోసి అక్కడే గర్భగుడికి ఎదురుగానే హజరత్ బాబా శవాన్ని కూర్చి సమాధి చేసి దర్గాను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ నిజాం పాలకులు ఆ సమయంలో అక్కడ ఉన్న హిందువులకు ఒక హుకుం కూడా జారీ చేయడం జరిగింది. అదేంటంటే, మీరు శివలింగాన్ని దర్శించుకోవటానికి ముందు ఇక్కడ హజరత్ బాబా ఉన్నటువంటి దర్గాను కూడా దర్శించుకోవాలి అని హుకుం జారీ చేయటంతో అసలు చేసేదేమీ లేక హిందువులు వారికి భయపడి హజరత్ బాబా దర్గాను దర్శించుకోవటం జరిగింది. అయితే అప్పటి నుంచి అది ఆనవాయితీగా కొనసాగుతూనే వస్తుంది. కానీ ఇప్పటికీ మనం తెలియక నిజంగానే ఆ దర్గాను మనం సందర్శించి దర్శనం చేసుకుంటే నిజంగా మనకేదో మంచి జరుగుతుంది, అది మన బాగు కోసమే అక్కడ ఉందేమో అనుకొని చాలా మంది తెలిసి తెలియక దర్గాలో దర్శనం చేసుకోవటం జరుగుతుంది. కానీ నిజంగా ఒక రకంగా మనం ఆలోచిస్తే మన హిందూ ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి మన హిందూ దేవాలయాల ముందు ఇస్లాం మతస్థులకు సంబంధించిన అత్యంత కిరాతకుడికి సంబంధించిన సమాధి అక్కడ ఉండటం ఎంతవరకు సమంజసం? మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.